హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్ కి మేడ్ ఈజీ. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా మనకి మ్యాథ్స్లో సిబిఎస్ఈతో పాటుగా స్టేట్ సిలబస్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా వీడియోస్ అయితే చేస్తున్నాం కదా. వాటిలో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే చాప్టర్ నుంచి పార్ట్ 2 వీడియో అయితే మీ ముందుకు వచ్చింది. ఆ వీడియోకి సంబంధించిన కంప్లీట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి చూడొచ్చు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఏదైనా ఒక సీక్వెన్స్ ఇచ్చినప్పుడు ఆ సీక్వెన్స్ ఏపీలో ఉందని ఎలా ప్రూవ్ చేస్తాం అనేది చూడండి. ఇక్కడ 1 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ 73 అండ్ స్వాన్ ఇచ్చారు. సో వాటిని నేను 1 స్క్వేర్ అంటే 1, 5 స్క్వేర్ అంటే 25, 7 స్క్వేర్ అంటే 49, 73 అండ్ స్వాన్ అని రాశాను. A2 మైనస్ A1 చేస్తే 25 మైనస్ 1 24 అయింది. A3 మైనస్ A2 చేస్తే 49 మైనస్ 25 24 అయింది. A4 మైనస్ A3 చేస్తే 73 మైనస్ 49 24 అయింది. డిఫరెన్స్ ఈ సేమ్ అట్ ఎవ్రీ టైం కాబట్టి ఎవ్రీ టైం డిఫరెన్స్ సేమ్గా వచ్చింది కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఇచ్చిన సిరీస్ అనేటువంటిది ఏపీలో ఉందని రాస్తాము. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 24. రిమైనింగ్ నెక్స్ట్ వచ్చే 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమని అడిగారు క్వశ్చన్లో. 4 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి 5th టర్మ్ కావాలంటే 4th టర్మ్కి డి యాడ్ చేయాలి. 73కి 24 యాడ్ చేస్తే 97. 6th టర్మ్ కావాలంటే 5th టర్మ్కి డి యాడ్ చేయాలి. 97కి 24 కలిపితే కనుక మనకి 121, దాన్ని 11 స్క్వేర్ అని రాసాము. 7th టర్మ్ కావాలంటే 6th టర్మ్కి డి యాడ్ చేయాలంటే 121కి 24 యాడ్ చేస్తే 145 వచ్చింది. సో మన వీడియోస్ 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని వీడియోస్ తీయడానికి అయితే నాకు ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. సో మీ సపోర్ట్ ఎలాగే ఉండాలని కోరుకుంటూ బాయ్.